నిర్మల్ జిల్లా బాసర బస్టాండ్ వద్ద భద్రత పెంచేందుకు కాటన్ సర్చ్ నిర్వహించినట్లు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. తనిఖీలో పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 లారీ, నెంబర్ ప్లేట్లు లేని 4 బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యువత గంజాయి డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. బాసర యాత్రికుల ప్రాంతం కావడంతో అపరిచితుల సంచారం ఎక్కువని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు తగ్గుతాయని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సర్చ్ లో ముతోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర సీఐ దీపక్ తో పాటు 5 పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్ వెంకటేష్ గౌడ్ వాహనదారులకు సూచనలు చేశారు. బాసర అనేది రాష్ట్రంలోనే ఒక చాలా ముఖ్యమైన ప్లేస్. మనకి అమ్మవారు ఉంటారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సీసీటీవీ కెమెరాలు అప్పటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైతే షాప్స్ ఉంటాయో మీరు 2-3 కెమెరాలు పెట్టుకుంటారు. ఒక కెమెరా రోడ్ సైడ్కి పెట్టండి. మళ్ళీ అట్లనే సర్పంచ్ గారితో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఖచ్చితంగా పెట్టాలి. ఎంట్రీ రూట్స్ ఉంటాయి, 3-4 ఎంట్రీ రూట్స్. ఇప్పుడు ఇందాక మన సార్ చెప్పారు మన గురించి. మనము వెహికల్ తీసుకున్నాము, చేస్తున్నాము, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి. ఇవన్నీ మన కోసం చెప్తున్నారు కదా, మనం వినం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడైనా వెహికల్ సర్చ్ చేస్తున్నారంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక 50 బండ్లు నిలబడి ఉంటారు, 1/2 కిలోమీటర్ పరిధి. ఇంత చేస్తున్నా కూడా మన పబ్లిక్ అవేర్నెస్ లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం సహకరించాలి. పోలీసు వాళ్ళు ఒక్కరంటే కుదరదు. మన ప్రతి ఒక్కరి బాధ్యత. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన బాధ్యత, ట్రాఫిక్ సిగ్నల్ పాటించడం మన బాధ్యత. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వెళ్తే మనము మన వెనుక మన భార్య, పిల్లలు ఒక్కసారి ఆలోచించి మనము హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరుగుతుంది. ఒక ఇల్లుకు ఒక దిక్కు, పెద్ద దిక్కు పోతే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం కూడా మనం సహకరిద్దాం. షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా బాసర బస్టాండ్ వద్ద ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేని 4 ద్విచక్ర వాహనాలను, సరైన ధృవపత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేసి మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపిస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు అన్నారు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వాహనాలలో తీసుకువెళ్లొద్దని, ఒకవేళ తీసుకెళ్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ సాయి కిరణ్ వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి ప్రసంగించారు. స్టార్ 9 న్యూస్ ధర్మారావు.